మంచి టేస్టీగా 2 కేజీల చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి నా వేలో. మొత్తం ఒక పిడికిల నిండా చింతపండు అయితే తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి చేపలు వచ్చి బయట నుంచి ఇలాగే కట్ చేసి ఇచ్చారు. అయితే వాటిని ఇంకా మనం క్లీన్ చేసుకోకుండా తినలేం కదా, అయితే జన కూడా ఇచ్చారు. అయితే నేను దీన్ని కర్రీలో వేయట్లేదు. ఫిష్ని అయితే బాగా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 3-4 టైమ్స్ ఇట్లా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా కల్లుప్పు కొంచెము పసుపు కొంచెం వేసేసుకొని బాగా తిప్పుతూ బాగా క్లీన్ చేసుకోండి. ఆ నీచు వాసన రాకుండా బాగుంటుంది అన్నమాట ఫిష్. నేను వీడియోలో ఎంత అవుతుందని ఎక్కువ చూపించలేదు క్లీన్ చేసేది. నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈ చేపల్లో కల్లుప్పు కొంచెం పసుపు, కారం కూడా యాడ్ చేసుకోండి. ఈ కారం వచ్చి ఒక పెద్ద స్పూన్తో ఒక 5 స్పూన్లు కారం సరిపోద్ది. అయితే 4 స్పూన్లు వేసేయండి. ఒక పెద్ద స్పూన్ నిండా తాలింపులో వేసుకోవచ్చు. అయితే కారము, పసుపు, ఉప్పు ఈ 3 పట్టేలాగా ఫిష్కి బాగా కలిపేసేయండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందే నానబెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు, ఇది బాగా తిక్కుగా కొంచెం కలుపుకోండి. మరీ పలచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా మీడియం థిక్నెస్ ఉండాలన్నమాట. ఇట్లా మనం పైకి ఎత్తితే కొంచెం తిక్కుగా ఉండాలి వాటరు. ఈ చింతపండు గుజ్జు ఈ ఫిష్లన్నీ మునిగేంతవరకు పోసుకోండి చాలు, మరీ మునగని అవసరం లేదు. కొంచెం మునుగుతూ కనిపిస్తూ ఉండాలన్నమాట పీసెస్. అంత క్వాంటిటీలో చింతపండు గుజ్జు సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఆనియన్స్కి వచ్చి ఒక 2 ఆనియన్స్ మీడియం సైజ్వి, ఒక 5 వరకు నేను టొమాటోస్ తీసుకున్నాను. అయితే టొమాటోలు ఎక్కువ వేస్తే తీయగా అయిపోతుంది చేపల కర్రీ అని అంటారు. అయితే ఇది 2 కేజీలు అండి చేపల కూర. కొంచెం గ్రేవీ కూడా కావాలి కదా, ఏం తీయగా ఏం అవ్వదు, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మనం చింతపండు గుజ్జు ఎక్కువ పోసుకోకుండా కొంచెం బాగా థిక్నెస్ ఉండేలాగా పోసుకుంటే సరిపోతుంది. అయితే ఈ చేపల కూర ఉడుకుతుంటేనే ఇంట్లో స్మెల్ గుమాలిచ్చిపోతుంది కదా, బాగుంటుంది, చాలా బాగుంటుంది. అయితే ఇవన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తాలింపు ప్రాసెస్ చూసేద్దాము. ఈ తాలింపుకి వచ్చి చేపల కర్రీలు ఎప్పుడు వెడల్పాటి గిన్నెలో చేస్తే మనకు పీసెస్ అన్నీ నలిగిపోకుండా చెదిరిపోకుండా ఉంటాయి. అందుకే వెడల్పాటి గిన్నె తీసుకొని ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోండి. చేపల కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువే ఎక్కువ పడుతుంది కదా అని చెప్పి బాగా తేలాడుతుండేలాగా వేసుకోవద్దు, హెల్త్ కూడా చూసుకోవాలి కదా. అయితే ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆవాలు వేసుకోండి. ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం ఉంటే మెంతులు యాడ్ చేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను. ఈ కరివేపాకు, ఆనియన్స్ కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్లో వచ్చాక టొమాటోస్ కూడా మీరు యాడ్ చేసేసుకోండి. కొంచెం సిమ్లో పెట్టుకొని అలా వేయించుకుంటూ ఉండండి. కొంచెం బాగా మెత్తగిల్లాయి అని చెప్పినప్పుడు ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక పెద్ద స్పూన్ నిండా కారం కొంచెం పక్కన పెట్టండి అని చెప్పి, ఆ కారం ఇప్పుడు ఈ తాలింపులో వేసేసుకోండి. లేదు ఈ తాలింపులో వేసుకోలేము అనుకుంటే, కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే, మీరు ఫస్ట్ చేపల్లో కలిపి పెడతారు కదా, ఫుల్ మొత్తం కారం అంతా అక్కడైనా వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా కారం వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలిపేసుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ అట్లా పెట్టేస్తే కారం కూడా పచ్చివాసన పోయి కొంచెం బాగా చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అయితే ఇప్పుడు మనం కలిపెట్టుకున్నాం కదా ఫస్ట్ ఈ ఫిష్ ఇవన్నీ, ఈ గుజ్జు, చింతపండు గుజ్జు అన్నీ ఇందులో వేసేసుకొని అంతా బాగా మిక్స్ అయిపోయేలాగా ఈవెన్గా ఆ పీసెస్ అంతా వెడల్పాటి గిన్నెలో సెట్ చేసేసుకోండి. అంతా అలా సెట్ చేసేసి చూడండి, అంతా సెట్ అయిపోతుంది కదా. ఈ ప్రాసెస్లో మీకు ఇంకా ఏమైనా తక్కువ ఉంటే చూసుకోండి. మీరు సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా సరిపోకపోతే అన్నీ ఇక్కడే యాడ్ చేసేసుకోండి. ఇంకా మళ్ళీ మధ్యలో ఏమి యాడ్ చేయొద్దు. అయితే కొత్తిమీర కూడా కొంచెం కాడలన్నీ ఉంటాయి కదా, సో కొత్తిమీర కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా ఫిష్కి బట్టి పులుసులో కూడా టేస్టీగా ఉంటుంది. చేపల కూర అంటే మామిడికాయ కంపల్సరీ కదా, మా నెల్లూరులో అయితే ఖచ్చితంగా మామిడికాయ ఉండాల్సిందే చేపల కూర అయితే. మామిడికాయలు కూడా ఉంటే కొంచెం కట్ చేసి ఎక్కువ వేయలేదు, కొంచెమే వేసాను. చూడండి బాగా ఉడుకుతుంది కదా, ఈ ఉడుకుతుంటే పక్కింటికి కూడా వస్తుంది అన్నమాట స్మెల్. ఈ చేపల కూర వండిన వెంటనే వేడివేడిగా ఒక రుచి ఉంటుంది, అలాగే వండేసిన తర్వాత నెక్స్ట్ డేకి ఒక రుచి ఉంటుంది. అసలు మళ్ళీ నెక్స్ట్ డే మనం వెయిట్ చేసుకొని తింటాం కదా టిఫిన్లో కానీ, అలా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతే అండి. ఇలాగా సిమ్లో పెట్టుకొని, మరీ సిమ్లో కాదు, ఫస్ట్ మనం తెరలేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. కొంచెం ఒక 10 మినిట్స్ అట్లా ఉడికిపోయిన తర్వాత ఈ ఒక 5 మినిట్స్లో మనం దించేస్తాము అన్న ముందు వచ్చేసి మెంతులు, ఆవాలు, ధనియాలు ఈ 3 కలిపి దంచిపెట్టిన పౌడర్ ఉంటే కొంచెం నేను యాడ్ చేశాను. ఇది చూడండి బాగా గ్రేవీ అయితే బాగా దగ్గర పడిపోయింది, సిమ్లో పెట్టాను. చూడండి మేగడలాగా అయిపోతుంది అన్నమాట. ఆ గ్రేవీ అంతా పల్చగా ఉండేదంతా పోయేసి అంతా మేగడలాగా వచ్చేస్తుంది అన్నమాట, బాగా థిక్గా అయిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చేపల కూర రెడీ అయిపోయినట్టే.